లూకా సువార్త 2వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు. వారక్కడ ఉన్నప్పుడు 10వ వచనం కూడా చదువుతారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఆరాధనలు, క్రిస్మస్ సంబరాలు ప్రపంచమంతా మనం చూస్తున్నాం. ఒక ఊరు కాదు, ఒక ప్రాంతం కాదు, ప్రపంచమంతా కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి ఆ శుభ తరుణాన్ని, ఆ సంతోషాలను చాలా పండుగగా, చాలా మహిమకరమైనటువంటి కూడికలుగా ఏర్పాటు చేసుకుని దేవుణ్ణి కనపరుస్తున్నారు, దేవుణ్ణి గొప్ప చేస్తున్నారు. ఈ డిసెంబర్ నెలలో ఒక క్రిస్మస్ సందేశాన్ని నేను మీకు వినిపిస్తున్నాను. మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకించండి. పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా మీరు దేవుడు చెప్పే మాటలు వినగలిగిన మనసుతో, గ్రహించగలిగిన మనసుతో మీరు దేవుని సందులో ఉన్నప్పుడు ప్రతి మాట మీ అందరికీ ఆశీర్వాదములు అగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు బోధించునుగాక. యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చారు. ఆయన రావటానికి అనేక కారణాలు బైబిల్లో రాస్తుంది. 300 ప్రవచనాలు, 300 స్థలాలలో 300 వాక్యం ఈ లోకానికి వస్తున్నాడు. ఆయన పలానా సమయంలో రాబోతున్నాడు, పలానా దేశంలో పలానా కుటుంబంలో ఆయన జన్మించబోతున్నాడు. ఆయన పుట్టిన తర్వాత ఆయనకి పలానా పేరు పెట్టబడుతుంది. ఇలా ప్రతిదీ కూడా దేవుని గురించినటువంటి వార్త బైబిల్లో ముందుగానే పొందపరచబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, గ్రంథపు చుట్టలో రాయబడినదంతయు కూడా నెరవేరినట్లుగా మనిషి కుమారుడి లోకానికి దిగి వచ్చాడు. గ్రంథపు చుట్టలో అంటే బైబిల్లో ఆల్రెడీ యేసయ్య గురించి రాయబడింది. ఆయన పలానా కుటుంబంలో పుట్టబోతున్నాడు, పలానా పేరు ఆయనకి పెట్టబడుతుంది. ఆయన పుట్టిన తర్వాత ఇలాంటి సూచనలు భూమి మీద జరుగుతాయి. ఆయన పుట్టిన తర్వాత ఇలాంటి అద్భుతాలు ప్రజలు అనుభవిస్తారు.
జన్మమును గురించి మాత్రమే కాదు, మరణమును గురించి కూడా ప్రచురము చేయబడింది, ముద్రించబడింది బైబిల్లో. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, యేసయ్య మీ సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన లోకానికి అధికారిగా ఉన్నాడు. ఆయన లోకాన్ని సృజించిన వాడైన, లోకాధికారి అయిన, లోక రక్షకుడైన, అందరికంటే పైవాడైన, అందరికంటే గొప్పవాడైన, ఆయన కంటే గొప్పవాడు మరొకరి భూప్రపంచంలో లేడు. ఆయన కంటే హెచ్చైన వాడు ఈ భూప్రపంచంలో మరొకడు లేడు. అలాంటి ఉన్నతమైన దేవుడు యేసయ్య. ఆయనకి పైగా మరొకడు లేడని బైబిల్లో రాస్తుంది. ఇంతటి ఉన్నతమైన వాడు ఈ లోకానికి రావటానికి కొన్ని కారణాలను ముందే బైబిల్లో రాసిపెట్టి ఉంచారు. లోకంలో కూడా కొంతమంది అధికారులు ఉంటారు. ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ. వీళ్ళు ఎక్కడికైనా ఎవరినైనా పలకరించడానికి, పర్యటించడానికి ఏదైనా ఊరు వెళ్తున్నారనుకోండి, దానికి కొన్ని కట్టడలు ఉంటాయి, కొన్ని క్రమాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళడం కుదరదు. సీఎం ఇక్కడికి రావాలనుకోండి, ముందుగా ఈ ఊరిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ముందే చూస్తారు. ఈ ఊరిలోనికి రావటానికి సేఫా కాదా, ఈ ఊర్లోకి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా, ఇవన్నీ చూసుకొని దాన్ని ఏమంటారంటే రోడ్ మ్యాప్ అంటారు. దాన్ని ఏమంటారు? రోడ్ మ్యాప్ అంటారు. అంటే ఆయన వచ్చే మార్గాన్ని ముందే అన్ని కట్టడలతో క్రమశిక్షణగా ఏమంటే జాగ్రత్తలు తీసుకుని వారు నడిపించబడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ స్థలంలో నిలబడి మాట్లాడాలి అన్నీ ముందే డిసైడ్ చేస్తారు. ఏది అప్పటికప్పుడు ఆలోచించరు. ఎందుకంటే అతడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతని జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. ఎక్కడ ఫోన్ చేయాలి, ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, ఏ స్థలంలో బస చేయాలి, అన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తుంటే ప్రీ ప్లాన్డ్గా జరుగుద్ది. నేనేమంటానంటే, ఒక అధికారి లోకానికి వచ్చే అతని విషయంలోనే అన్ని ప్లాన్ చేసుకుంటే, దేవుడు లోకాధికారిన, లోకముల అధికారి కాదు, లోకానికే అధికారి, లోకానికే రక్షకుడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నాకు లోకమంతటి మీద అధికారం ఇవ్వబడింది. లోకమంతటి మీద ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. మరి అలాంటి యేసయ్య లోకానికి రావాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని కట్టడలు తీసుకోవాలి, ఎంత క్రమంగా దానికి నియమించబడాలి. అందుకే 300 ప్రవచనాలు యేసయ్య ఈ లోకానికి వచ్చేదాని విషయంలో ముందుగా ప్రవచించబడింది. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఉండవలసిన స్థానం పరలోకం. పరలోకంలో దేవుడు ఉండాలి. మనుషుడు ఉండవలసిన స్థానం భూలోకంలో ఉండాలి. చనిపోయిన వాడు, నిద్రించిన వాడు ఉండవలసిన స్థానం పాతాళ లోకములో ఉండాలి. 3 లోకాల గురించి బైబిల్ వివరిస్తుంది. ఒకటి పరలోకము అనండి ఒకసారి. పరలోకములో ఉండేది ఎవరు? దేవుడు ఉంటాడు. పరలోకములో దేవుడు నివాసం. అది దేవుడు అక్కడ కోట్లాది దేవదూతల మధ్యన ఆయన సన్నుతించబడతాడు, గణపరచబడతాడు. దేవుడు ఉండవలసిన స్థానం అదే. దేవుడు ఎంచుకున్న స్థానం, ఏర్పాటు చేసుకున్న స్థానం. పరలోకములో మహిమ చేత దేవుడు నింపబడ్డాడు. కోట్లాది సూర్యుల కంటే ప్రకాశనీయమైనటువంటి వెలుగు చేత ఆయన పరలోకములో కొనియాడబడుతున్నాడు. ఆయన విశ్రాంతి స్థలం, ఆయన నివాస స్థలం అది. ఆ పరలోకముల మహిమ చేత సింహాసనంలో కూర్చుని దేవుడు నివసిస్తున్నాడు. భూలోకములో మనిషిని దేవుడు నివసించమని ఈ భూలోకాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఈ లోకము మనుషులకు ఇవ్వబడింది.
ఈ లోకములో ఉన్న వాటిని మనం అనుభవించడానికి, పొందుకోవడానికి ఏమండి నివాసముగా, మనిషి నివాసము భూలోకం, తాత్కాలికమైన నివాసం భూలోకం. ఆదాముని దేవుడు ఈ భూలోకానికి పంపించినప్పుడు ఆదాము పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆదాముకి తండ్రి లేడు, ఆదాముకి తల్లి లేదు. పరిశుద్ధునిగా ఈ లోకానికి ఆదాము యోపించబడ్డాడు. ఆదాములో పాపము లేదు, ఆదాములో అపవిత్రత లేదు. మీరు బైబిల్ అంతట్లో చూస్తే ఇద్దరు వ్యక్తులు ఈ లోకములో జన్మ పాపము లేకుండా, జన్మ పాపము లేని వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు. ఒకరు యేసుక్రీస్తు, రెండు ఆదాము. ఆదాము జన్మములో పాపము లేదు. ఎందుకంటే ఒక స్త్రీ పురుషుడు కలిస్తే ఆదాము ఈ లోకానికి రాలేదు. దేవుడే ఏమండి తన స్వహస్తాలతో, తన ఆలోచన ద్వారా ఆదాముని సృజించాడు. అంటే ఆదాము జన్మములో పాపము లేదు. ఈ భూలోకములో ఆదాము వచ్చినప్పుడు ఆదాములో పాపము లేదు, ఈ భూమి మీద పాపము లేదు. నేనేం చెప్పనొస్తున్నానంటే, ఎందుకు యేసయ్య పరలోకములో ఉండవలసిన ఆయన ఎందుకు భూలోకానికి వచ్చాడంటే, పాపము లేని ఈ భూలోకములోనికి పాపము ప్రవేశించింది. రెండు విధాలైనటువంటి పాపములు ఉంటాయి. ఒకటి జన్మ పాపము, రెండు కర్మం. కర్మ పాపం అంటే కర్మ, మనం చేసుకున్నది అనుభవించేదే కర్మ పాపం. రెండు జన్మము అంటే పుట్టుక ద్వారానే పాపిగా జన్మిస్తాం. దావీదు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపములో నన్ను కన్నది అంటాడు. అంటే పాపములో పుట్టాను. మనిషి జీవితము పాపముతో జన్మించబడింది, పాపము ద్వారా పుట్టినవాడు మనిషి. కానీ రెండవ పాపము స్వయంకృత అపరాధం, అదే కర్మ పాపం. చేసిన దానికి అనుభవించేది. ఏ తప్పు చేశావో ఆ తప్పును బట్టి అనుభవిస్తావు. తలపైకెత్తండి, నన్ను చూడండి. ఆదాములో జన్మ పాపము లేదు, యేసయ్యలో జన్మ పాపము లేదు. యేసయ్య కూడా ఒక స్త్రీ పురుషుడు కలయిక ద్వారా యేసయ్య జన్మించలేదు. కన్యక గర్భవతి కుమారుని కనెను. దేవదూత చెప్తారు మరియాతో, ఇదిగో మరియా, నీవు కుమారుని కంటావు, నీ కడుపున యేసయ్య రక్షకుడు రాబోతున్నాడు. ఆమంటది, నేను ఇంకా వివాహము కాని దానిని, నాకెలాగా పిల్లలు పుడతారంటే, ఇది పురుషుని వల్ల కలిగే సంతానము కాదు, ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగే సంతానం. ఆయన జన్మములో కూడా పాపము ఉండదు. ఆదాము జన్మ పాపము లేనివాడు, మీకు అర్థమవుతుంది కదా. తర్వాత క్రమక్రమముగా ఆదాముకు దేవుడు అవ్వనిచ్చాడు. అవ్వనిచ్చిన తర్వాత ఆ అవ్వ ద్వారా ఏమండి దేవుడు తినద్దన్న పండు తిన్న తర్వాత వారిలోనికి పాపం అనేది ప్రవేశించింది. ఈ పాపం పేరేంటంటే కర్మ పాపము. ఏ పాపం ఇది? కర్మ పాపం. అంటే చేసుకున్న దానికి అనుభవించే కర్మ. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారుగా, నేను చేసుకున్న దానికి అనుభవిస్తున్నానండి. అప్పుడే చెప్పారు మా తల్లిదండ్రులు, నీవు ఆమెను చేసుకున్నావంటే పాడైపోతావు, నీ బ్రతుకంతా కూడా నాశనం అయిపోద్ది అని చెప్పారండి. అయినా సరే అప్పుడు కన్ను మిన్ను కాన రాకుండా ఆమెను చేసుకున్నాను. ఇప్పుడు ఇదిగో ఈ కర్మ అనుభవిస్తున్నాను, ఈ బాధలు అనుభవిస్తున్నాను, ఈ శాపాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పే పురుషులు ఉన్నారు, అని చెప్పే స్త్రీలు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆదాము ఎప్పుడైతే ఆదాములోనికి కర్మ పాపము ప్రవేశించిందో, ఏదేను తోటలో నుండి దేవుడు ఆదాముని తోసివేశాడు. ఎందుకు ఏదేను తోటలో నుండి తోసేశాడు? అసలు ఆదాముతో దేవుడు ఏమన్నాడు? ఈ పండు తినిన నాడు నిశ్చయముగా నువ్వు చనిపోతావు. మరి చనిపోవలసిన ఆదాముని దేవుడు ఎందుకు చంపకుండా ఏదేను తోటలోని తోసివేశాడంటే, దేవుడు ఏదేను తోట పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ పవిత్రమైన ఆ తోటలో పాపము చేత బలహీనపరచబడిన ఆదాము అవ్వ ఆ స్థలంలో ఉండడానికి ఇష్టపడక దేవుడు ఆ తోటలోని వారిని గెంటివేశాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోకము పరిశుద్ధమైందా కాదా? ఇప్పుడు భూలోకము కూడా ప్రారంభించబడినప్పుడు పరిశుద్ధంగా ప్రారంభించబడిందా, అపవిత్రమంతో ప్రారంభించబడిందా? ఆదాము పరిశుద్ధుడా కాదా? ఆదాములో జన్మ పాపము లేదు, పరిశుద్ధుడు ఆదాం. క్రీస్తు స్వరూప్యములో సృజించబడిన వాడు ఆదాం. ప్రతిరోజు దేవుని స్వరము వింటున్నవాడు ఆదాం.
దేవునితో సహవాసం చేస్తున్నవాడు ఆదాము. అలాంటి ఆదాము ఎప్పుడైతే కర్మ పాపము ఆదాములో ప్రవేశించిందో దేవుడు అక్కడ ఉండనివ్వడానికి ఇష్టపడల. ఎందుకంటే తన భూమి పరిశుద్ధంగా ఉండాలి, అతడు చేసిన భూమి కూడా పవిత్రంగా ఉండాలి. నోటి మాటతో చేయబడిన ఈ భూమంతా కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. దేవుడు ఆకాశంలో ఒక రోజు ఈ భూమిని తొంగి చూస్తే భూమంతా కూడా చెడిపోయిందట, భూమంతా కూడా పాడైపోయింది. భూమిలో ఉన్న వారందరూ కూడా అపవిత్రులుగా మార్చబడ్డారు. ఒక నోవాహు కుటుంబం మాత్రమే నీతిమంతులుగాను, పవిత్రులుగాను, యథార్థవంతులుగాను, దేవునితో నడిచేవారుగా దేవుడు ఆకాశంలో చూసి నీతిమంతుడైన ఆ లోతుని కాపాడి ఏం చేశాడు? ఈ భూమినంతా క్లీన్ చేశాడు. ఏం చేశాడు? క్లీన్ చేసేశాడు. అపవిత్రతంతా తొలగించాడు. ఏమండి? పాపాన్నంతా తొలగించాడు. మరలా నూతన భూమి, నూతన ఆకాశాన్ని దేవుడు సృజించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ జలప్రలయం అయిన తరువాత నూతన భూమిని దేవుడు ఇచ్చాడు. అంటే మరలా ఈ భూమిని దేవుడు పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, శ్రేష్టమైనదిగా మార్చాడు. మరలా కొన్ని దినాలైన తర్వాత మరలా భూమిలోనికి పాపం ప్రవేశించింది, అపవిత్రత ప్రవేశించింది. ఏమంటే మరలా భ్రష్టులైపోతాం ప్రారంభించారు, మరలా దేవునికి అవిధేయులవుతాం ప్రారంభించారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే కొంతమంది ప్రవక్తలు పంపించాడా? కొంతమంది ప్రవక్తలు పంపించి మీ నడత సరి చేసుకోండి. దావీదు దగ్గరికి ప్రవక్తలు పంపించాడా? యెషయా ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాయా? దావీదు గారు, మీరు చేసిన పాపము ఎవరికి తెలియదు అనుకుంటున్నారు? ఆకాశమున్న దేవుడు చూశాడు, మీరు చేసిన పాపమును బట్టి మీ మీదకి శిక్ష రాబోతుందని దావీదుతో ప్రవక్తను పంపించి పాపం విషయంలో హెచ్చరించాడు. ఒక దావీదు విషయంలోనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి దగ్గరికి కూడా దేవుడు ప్రవక్తలు పంపించాడు. అందుకే బైబిల్లో రాసి ఉంటుంది, ఏమండి? ధనవంతుడు అంటాడు, అయ్యా భూమి మీద నాకు 5 సహోదరులు కలరు, నన్ను భూమి మీదకి పంపిస్తే నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించి వారిని పరలోక ఈ నరకంలోనికి రాకుండా నేను చూసుకుంటానయ్యా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, బాబు భూమి మీద మోషే లాంటి ప్రవక్తలు కలరు, ఎవరైతే ఆ ప్రవక్తలు చెప్పిన మాట వింటారో వారు పరలోకంలో ఉంటారు, ఎవరైతే మాట వినరో వారు నీకులాగే అగ్నిగుండంలో యాతన పాలవుతారని దేవుడు ముందే చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్నప్పుడు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇదిగో యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను దాచినట్లుగా నేను మిమ్మల్ని ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాను, నా రెక్కల క్రింద మిమ్మల్ని దాయాలని చాలాసార్లు పిలిచాను, కానీ మీరు ఎప్పుడు కూడా నా మాట లోబడలేదు. మీ దగ్గరికి ప్రవక్తలు పంపిస్తూ వస్తుంటే మీరు రాళ్లతో కొట్టి వాళ్ళని మీరు చంపారని దేవుడు తన మాటలో తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. సేవకులు పంపించాడు, యాజకులు పంపించాడు, ప్రవక్తలు పంపించాడు, ప్రార్థనాపరులు పంపించాడు, ఏమంటే రోషం కలిగిన న్యాయాధిపతులు పంపించాడు. వీళ్ళందరూ వచ్చి మారు మనసు పొందండి, మీరందరూ మీ జీవితాన్ని సరి చేసుకోండి, పవిత్రులుగా జీవించండి, పరిశుద్ధులుగా జీవించండి అంటే ప్రజలు లోబడక ఈ భూమి శపించబడింది. దేవునికి స్తోత్రం. ఒకరి నుండి ఒకరు పాపము, ఏమంటే ఒకరి నుండి ఒకరికి ఉత్పత్తి అయ్యింది, ఒకరిలో నుండి ఒకరికి. ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళి, ఏమంటే ఈ మధ్యన కొంచెం కళ్ళు మసగ్గా కనబడుతున్నాయి, కాళ్ళు తిమ్మిరిగా ఉన్నాయి, కాళ్ళు తిమ్మిరిగా ఉంటున్నాయి, మంటలుగా ఉంటున్నాయి, తింటుంటే నీరసం వస్తుంది, సమయానికి తినకపోయిన నీరసం వస్తుంది, ఒకటే నీరసం, కాళ్ళంతా తిమ్మిరులుగా ఉంటున్నాయి, చూపు మందగించినట్టుగా మసగగా కనబడుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేసి షుగర్ అనే రోగం నీకు వచ్చింది, వ్యాధి నీకు వచ్చింది అన్నారు. ఆ వ్యక్తి అంటాడు, షుగర్ నాకెందుకు వచ్చింది? నేను స్వీట్లు తిన్ను, నేను పంచదార వేసుకోను, చాలా నిష్ఠగా ఉంటాను, కఠినంగా ఉంటాను, ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తాను, నాకెందుకు షుగర్ వచ్చింది? నువ్వు సరిగ్గా చెక్ చేయలా అని డాక్టర్లు అంటే, బాబు బ్లడ్ టెస్ట్ చేశాను, నీకు
షుగర్ వచ్చింది. అదేంటండి నాకెందుకు వచ్చింది షుగర్? అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, మీ నాన్నగారికి షుగర్ ఉందా, మీ అమ్మగారికి షుగర్ ఉందా, మీ తాతయ్యకి ఏమైనా షుగర్ ఉందా అని అడిగాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళకి షుగర్ ఉంటే వీళ్ళకి సంక్రమించే అవకాశం ఉందా లేదా? పెద్దవాళ్ళకి షుగర్ ఉంటే ఆ కడుపును పుట్టిన పిల్లలకి షుగర్ సంక్రమించే అవకాశం ఉందా లేదా? ఏకస్వరంతో కొంచెం గట్టిగా, ఉందా? అలా వచ్చిందా మీకు? అలా సంక్రమించిన ఆస్తికి వారసులయ్యారా మీరు? రోగ వ్యవస్థగా ఆస్తికి వారసులు అవుతారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బ్లడ్ లింక్, ఆ జీన్స్, వారిలో ఉన్న ఆ జీన్స్ కణాలు వీరిలో కూడా వస్తే అప్పుడు వారిలో ఉన్న షుగర్ కానీ, బీపీ కానీ, అల్సర్ కానీ, థైరాయిడ్ కానీ, మోకాల బలహీనత కానీ, ఇతరత్ర ఏ రోగాలైనా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలాగే మనిషి జీవితంలో కూడా జన్మ పాపము వలన ఆ శాపము పిల్లల మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జన్మ పాపం అనేది ఆగిపోయేది కాదు. ఆ తల్లిదండ్రులు చేసిన శాపం పిల్లల మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు పిల్లలు పెళ్లిని చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లల మీద కూడా శాపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే దేవుడు గమనించి ఆకాశం నుండి తొలగి చూసి, మరి ఈ శాపములో నుండి ప్రజలు ఎలా విడుదల పొందాలి? ఒకరి రక్తములో ఉన్న జన్మ పాపము మరొకరి రక్తంలోనికి వచ్చి వారు కూడా జన్మ పాపము చేసిన వారుగా మార్చబడుతున్నారని యేసుక్రీస్తు వారు యోచించి పరలోకములో ఉండవలసిన ఆయన ఈ భూలోకానికి దిగివచ్చి ఈ యొక్క సంక్రమిస్తున్న పాపాన్ని, ఆ లింక్ని కట్ చేయాలి, ఆ యొక్క కొనసాగింప చేస్తున్న ఆ అనుభవాన్ని తెగించాలి, తొలగించాలని యేసయ్య లోకానికి వచ్చి ఎలాంటి జన్మ పాపము లేని తన రక్తాన్ని ప్రభు ప్రోక్షించాడు, ఎలాంటి కర్మ పాపము లేని తన రక్తాన్ని ప్రోక్షించాడు. ఆ రక్తము ద్వారా మనలో ఉన్న శాపములో నుండి, పాపములో నుండి, అపవిత్రతలో నుండి దేవుడు మనల్ని విమోచించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు దేవుడు ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఖ్యాకాండములో ఒక మాట రాస్తుంది, చదువుదాం. సంఖ్యాకాండములో 24వ అధ్యాయం 17వ వాక్యం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని ఆయన చూస్తున్నాను కానీ సమీపంగా ఉన్నట్లు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతాన్ని కొడుతుంది. కలహ వీరులు అందరినీ నాశనము చేస్తుంది. ఈ నక్షత్రం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన యాకోబులో ఉదయించిన నక్షత్రం. ఏమండి, ఈ నక్షత్రం ఏం చేస్తుందట? మోయాబు దేశస్తులను కొడుతుంది అని రాసింది. మోయాబు అంటే అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న జనం. ఆ అపవిత్రతలో పాపములో ఉన్న వారిని ఈయన భూలోకానికి వచ్చి ఏం చేశాడంటే కొట్టి, అంటే వాక్యమనే ఆ సుత్తి చేత కొట్టి ఆ బండను బదలగొట్టి వారిలోనికి దేవుని మాట వెళ్ళినట్లుగా, వాళ్ళ మనస్సు మార్చబడినట్లుగా, యేసును అంగీకరించినట్లుగా, క్రీస్తు సరళతలోనికి మలచబడినట్లుగా, పవిత్రులుగా పరిశుద్ధులుగా మలచబడినట్లుగా దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని కొట్టి మార్చాడు. ఆయన దేవునికి స్తోత్రం. కొట్టబడే వారికి అప్పగించుకుని కొట్టి మనల్ని మార్చి మోయాబు లాంటి ఒక హీనమైన బలహీనమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు. ఆ తర్వాత కింద రాస్తాడు, కలహములాడేవారు ఆయన నశింప చేస్తున్నాడు. అంటే క్రైస్తవ్యములో కలహాలు లేవు, క్రైస్తవ్యములో కలహము లేదు. ఏమండి, కులమనే కలహము లేదు, మతమనే కలహాలు లేవు. మనము కలహాలు పడేవాళ్ళం కాదు. మణిపూర్లో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా సరే క్రైస్తవుడు ఎన్నడూ ఎవరి మీద యుద్ధం చేయలేదు. ప్రశాంతముగా, శాంతితో, సమాధానంతో నడిపించబడ్డాడు. ఎందుకంటే దేవుడు కలహములాడేవాడు కాదు, దేవుడు సమాధానపరిచేవాడు.
ఈ భూమి మీద అందుకే దేవుడు సమాధాన స్థితిని కల్పించాలని తన రక్తాన్ని భూమి మీద ప్రోక్షించి ఆ మోయాబు లాంటి వారి మనసును మార్చి, ఏమండి, ఆ మోయాబులను వాళ్ళని కొట్టి వాళ్ళ దేవుని వైపుకు మలుచుకుని ఆ తర్వాత కలహము లేని వాడుగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. చేతులు చెప్పాలి. ఇలాంటి యేసయ్య ఈ భూలోకానికి వస్తే ఆ పశువుల పాకలో యేసయ్యను శిష్యువుగా ఆయన పరుండు చేశాడు. ఆ పొత్తిగుడ్డలు చుట్టి ఆ శిశువుని, ఏమండి, ఆ పశువుల పాకలో పరుండు చేస్తే ఆయన ఆరాధించడానికి ఎవరు రాలేదు, ఆయన పూజించడానికి ఎవరు రాలేదు. మీరు బైబిల్ గమనించండి. దేవదూతలు వెళ్ళి ఆ గొర్రెలు కాసుకుంటున్నటువంటి కాపర్ల దగ్గరికి వెళ్ళి, గొర్రెలు కాసుకుంటున్న కాపర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శుభ సమాచారము తెలియజేసిన తరువాత అప్పుడు వాళ్ళు వచ్చి ఆ శిశువుని పూజించడం ప్రారంభించారు, ఆ శిశువుని ఆరాధించడం ప్రారంభించారు. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒకటి గమనించండి, యేసయ్యను ఆరాధించడానికి 3 గుంపులు, ప్రత్యేకంగా 3 గుంపులు వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు. మొదటి గుంపు పరలోకములో నుండి దేవదూతలు దిగిరొచ్చాయి. ఎవరు వచ్చారు? దేవదూతలు దిగిరొచ్చి యేసుని స్తుతించాయి, యేసుని ఘనపరిచారు, యేసుని ఆరాధించారు. చూడండి, బైబిల్ చదువుతా మాటలు ఒకసారి. లూకాసు వార్తలో 2వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచు ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే దేవునికి? ఎవరు చేస్తున్నారు? దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని స్తోత్రం చేస్తున్నాయి. దేవదూతలు పరలోకంలో నుండి దిగి వచ్చి భూమి మీద ఉన్న ఆ శిశువు దగ్గరకు వచ్చి చూశారు. యేసయ్య పరలోకములో ఉన్నప్పుడు యేసయ్యను స్తుతిస్తున్నారా? హలో, యేసయ్య పరలోకములో సింహాసనంలో కూర్చున్నప్పుడు ఆ మహోన్నతుడైన అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆ యేసుని దేవదూతలు కొనియాడుతున్నారా, స్తుతిస్తున్నారా, ఆరాధిస్తున్నారా, మహిమపరుస్తున్నారా? లేకపోతే మీకులాగా మౌనంగా కూర్చున్నారా? చెప్పాలి. మీకులాగా అలసిపోయిన వాళ్ళలాగా, ఏమండి, అసలు 12ంటికే భోజనం చేసేవాళ్ళలాగా, అసలు ఎప్పుడు 1 గంట దాకా ఎప్పుడు ఉండనట్టు, 2 దాకా ఎప్పుడు మొహం చూడనట్టు, ఆహార మొహం చూడనట్టు, వారం రోజులైంది తిని ఇప్పుడు నేను తినకపోతే చచ్చిపోతా అన్నట్టుగా, ఎప్పుడు 3 దాకా ఉపవాస ప్రార్థన చేయలేదా? చేశారా? చేయలేదా? అంటే అది అనుకున్నారు కాబట్టి చేశారా? అనుకున్నారు కాబట్టి ముందుగానే ఓఆర్ఎస్లు కుడి పక్కన 4, ఎడమ పక్కన 4 పెట్టుకుని ప్రార్థన చేసుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీ సనుగుడు, మీ గొనుగుడు నాకు వినబడుతుంది. అర్థం చేసుకునేవాళ్ళు 1/2% అయితే వ్యతిరేకించేవాళ్ళు మరొక 1/2%. ఈ 1/2% సంతోషపరచాలి, ఈ 1/2% కూడా చెప్పండి స్తోత్రం. చేతులు చెప్పాలి. పరలోకములో సింహాసనములో ఉన్న యేసయ్య దివారాత్రములు పరిశుద్ధుడు అని దివారాత్రములు దేవదూతల చేత ఆయన కొనియాడబడుతున్నాడు, ఆయన గొప్ప చేయబడుతున్నాడు, ఆయన కీర్తించబడుతున్నాడు. నాన్ స్టాప్ గా స్తుతిస్తున్నారు, నాన్ స్టాప్ గా ఆరాధిస్తున్నారు, నాన్ స్టాప్ గా కీర్తిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. భూలోకానికి వచ్చాడు కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన? భూలోకానికి వచ్చినప్పుడు దేవదూతలు ఆకాశంలో నుండి చూసి ఆ యేసుని ఆరాధించడానికి భూలోకములోనికి పరలోకములో నుండి వచ్చారు. స్తోత్రం. దేవదూతలు ఆ శిశువును చూసి ఈ మహోన్నతుడు పరలోకములో నిత్యము స్తుతించబడుతున్నాడు, నిత్యము ఆరాధించబడుతున్నాడు. ఇక్కడ తీసుకువెళ్ళి పశువుల పాకలో పరులు చేశారా? ఈ భూలోకములో ఈ మానవుల కొరకు ఆయన కొరకు వస్తే ఈ మానవులు ఎవరు వచ్చి యేసుని ఆరాధించట్లేదేంటి? యేసుని పూజించట్లేదేంటి? యేసుని కొనియాడట్లేదేంటి?
ఓ దీనాతి దీనమైన స్థితిలో పశువుల పాకలో ఆయన పరుడు చేశారని దేవదూతలు మొదటిగా దేవుని ఆరాధించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వోన్నతమైన స్థలములలో ఆయన దుష్టులైన ప్రజలకి సమాధానము కలుగును గాక అని దేవుని ప్రజలు దేవుని స్తుతించారు, దేవుని ఘనపరిచారు దేవదూతలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. God's angels will never stop worshiping Jesus. Will never stop worshiping Jesus because they know God is the living God. God is the holy God. God should be, every time God should be honored. Every time God should be praised. Every time God should be worshipped. ఎప్పుడు దేవుడు ఆరాధించబడాలి, ఎప్పుడు పొగడబడాలి, ఎప్పుడు ఘనపరచబడాలి. అక్కడ కాదు డ్యూటీ, కిందకు వచ్చి ఇక్కడ కూడా డ్యూటీ చేస్తున్నారు. దేవుని స్తుతించారు. తర్వాత వాళ్ళ మనసులో బాధ కలిగి 8వ వాక్యంలో మీరు చూస్తే, 8వ వాక్యాన్ని మీరు చూడండి ఒకసారి, బైబిల్ చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకండి, ఇదిగో ప్రజలకు అందరికీ, వినండి, దూత ఆ గొర్రెలు కాసుకుంటున్న కాపరుతో చెప్తున్నారు ఏమనంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే ఆనమాలు. ఒక శిశువు పొత్తిగడ్డలో చుట్టబడి ఒక తొట్టులో పడుకొని ఉన్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ గొర్రెలు కాసుకుంటున్న కాపర్లు ఏం చేశారు? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని స్తుతించారు, దేవుని ఘనపరిచారు, దేవుని ఆరాధించారు. మొదటి గుంపు పరలోకం నుండి వచ్చింది. రెండవ గుంపు ఆ లోకములో అంటే స్వదేశములో. ఈ గొర్రెలు కాసుకుంటున్న కాపర్లు ఎక్కడున్నారు? ఏ దేశంలో ఉన్నారు? గొర్రెలు కాసుకుంటున్న కాపర్లు ఏ దేశంలో ఉన్నారు? ఏ దేశంలో ఉన్నారు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. ఏ దేశంలో ఉన్నారు? దేవుడు జన్మించిన ఆ దేశంలోనే వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నారు. ఒకటి, పరలోకంలో నుండి మహిమ కొరకు భూలోకానికి పంపబడ్డారు దేవదూతలు. రెండో విషయాన్ని పరిశీలన చేస్తే, ఈ యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి ఇజ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలు యేసును ఆరాధించారు. ఏ దేశం? ఇజ్రాయేలు దేశం. ఆరాధించడానికి వచ్చారు. ఈ జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళు ఇజ్రాయేల్ దేశం నుండి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? వేరే వేరే దేశాలలో నుండి వచ్చి దేవుని ఆరాధించారు. మనసు పెట్టి మీరు జాగ్రత్తగా వింటే, పరలోకంలో దేవదూతలు వచ్చి దేవుని ఆరాధించారు. స్వదేశంలో ఉన్నవారు దేవుని ఆరాధన చేశారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి దేవుని ఆరాధన చేశారు. ఈ దేవుడు ఎవరు అంటే ప్రపంచానికి దేవుడు ఉన్నాడు. ఈయన ఒక దేశానికి కాదు, ఒక ఖండానికి కాదు, ఒక ఊరి కాదు, ఒక దేశానికి కాదు, ప్రపంచ దేశానికి దేవుడై ఉన్న ఏకైక దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకానికి దేవుడు, భూలోకానికి దేవుడు, అయిన అందరికీ దేవుడై ఉన్నవాడు మన యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి సమాచారం మరియా దగ్గరకు వచ్చినప్పుడు మరియా ఎక్కడ భయపడలేదు. మరియా దగ్గరికి దేవదూత వచ్చి చెప్పే సమాచారం ఏంటంటే, నీవు కన్యకవై ఉండి గర్భవతి అవుతావు, కుమారుని కంటావు. దేవదూత చెప్పిన సమాచారం ఏమని? నీవు గర్భవతి కుమారుని కంటావు. పెళ్ళైన వ్యక్తికి చెప్పే సమాచారం కాదు. వివాహము ఇంకా అవ్వలేదు, ఇంకా వివాహం చేసుకోలే, ప్రధానం మాత్రమే చేయబడింది. పురుషుడు కూడని స్త్రీ, పురుషుడు ఎరగని స్త్రీ, ఆమె దగ్గరకు వచ్చి ఒక సమాచారం ఏంటంటే, నీవు గర్భవతి కుమారుని కంటావు. యాక్సెప్ట్
చేయడానికి అసలు అన్డౌటెడ్లీ రిజెక్ట్ చేసే విషయం ఇది. ఎవరైనా సరే మరియలో 3 విషయాలు చెప్తాను. యేసు తన ద్వారా రావడానికి, తనలోనికి యేసు రావడానికి 3 విశేషమైన కారణాలు. ఈ క్రిస్మస్ ఈ నెలలో మీరు కూడా నీలో యేసయ్య, నీ ఇంటిలో యేసయ్య, సంఘములో యేసయ్య, నీ ఆత్మీయ జీవితంలో యేసయ్య ఉండాలి, నీతో ఉండాలి, నీ పిల్లలతో ఉండాలి, నీ కుటుంబంతో ఉండాలి అనే ఆశ కలిగిన వాళ్ళు 3 అనుభవాలు అక్కడ రాయబడింది. దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుద్ది. క్యారెక్టర్ని అనుమానిస్తారు. ఇది ఇప్పుడు చెప్పాలి, ఒక స్త్రీ పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయి ఉన్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలి, తను చూసి ఏమంటారు? క్యారెక్టర్ అసాసినేషన్. అంటే క్యారెక్టార్థంగా ఉన్న వాళ్ళకి కనిపించావు, కానీ నువ్వు ఎక్కడో పాపం చేసావు, అందుకే ఈ రోగం, అందుకే ఈ నాశనం, అందుకే ఈ తెగుళ్ళు, అందుకే ఈ శ్రమలు, అందుకే ఈ వ్యాధి అని ఎద్దేవా చేశారా చేయలేదా? అవమానపరిచారా లేదా? క్యారెక్టర్ని నిందించారా లేదా? దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు కొన్నిసార్లు నీ క్యారెక్టర్ని అనుమానిస్తారు, నీ గుణాన్ని అవమానపరుస్తారు, నీ గుణ లక్షణాలని చిన్న చూపు చూస్తారు. దేవునికి స్తోత్రం. నిన్ను తక్కువగా చూస్తారు, ఇద్దేవా చేస్తారు, అవమానపరుస్తారు, హేళనాడతారు. నీ పేరటి వాళ్ళు, నీ కులస్తులు, నీ వీధిలో ఉంటున్నవారు, నీ ఇంటి ముందు ఉంటున్నవారు వాళ్ళు అంటారు, దేవుడు నమ్ముకున్నావా? ఆ దేవుడు నమ్ముకున్నావా? ఆ దేవుడు నీకు అవసరమయ్యాడా అని ఎద్దేవా చేస్తారు, క్యారెక్టర్ డిగ్రేడ్ చేస్తారు. అయినా సరే దేవుని కొరకు నువ్వు ఉంటే నీలో యేసయ్య రావటానికి ఇష్టపడుతున్నాడు, నీలో యేసయ్య ఉండటానికి ఇష్టపడుతున్నాడు, నీతో ఆయన నడవడానికి ఇష్టపడుతున్నాడు, ఆయనతో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబంతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ బలారాధన రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న శుభ సమాచారం ఏంటంటే, కొన్ని సందర్భాలలో నీ మీద అవమానం వచ్చినా సరే, నీ మీద క్యారెక్టర్ నిన్ను తక్కువగా చూసినా సరే, దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు రోషంగా నిలబడు. ఆ కులస్తులు ఆరాధించే దేవుని నువ్వు పూజిస్తున్నావు అని నిన్ను ఎద్దేవా చేసినా కూడా, నేను ఆ దేవుని ఆరాధన చేస్తున్నానని ఆ దేవుని మీద ఆధారపడండి, ఆ దేవుని గొప్ప చేయడానికి ఇష్టపడండి. కళ్ళు కొంచెం పెద్ద చేసుకోవాలని చూస్తూ వినండి. క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసినట్టు కాదా? చేస్తారా చేయరా? అంతేనండి. ఎంత అవమానిస్తారు? ఎవరితోనో తిరిగావని అంటారా? ఏదో చేసావని అంటారా? ఆమె కన్యత్వాన్ని విమర్శిస్తారా లేదా? రెండవది ఏంటో తెలుసా? గౌరవం ఉండదు. ఏముండదు? ఎవరైనా ఊర్లో వాళ్ళు గౌరవంగా పిలుస్తారా? ఎవ్వరూ పిలవరు. ఎందుకంటే ఏవేవో పనులు చేసి వచ్చారు అని మాట్లాడతారు. కొన్నిసార్లు మీరు దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీ ఇంటిలో ఉన్న వాళ్ళు నిన్ను గౌరవించకపోవచ్చు, నిన్ను ఘనపరచకపోవచ్చు, నిన్ను లెక్క చేయకపోవచ్చు, నీ మీద ఉన్న మర్యాదను తీసి పక్కన పెట్టచ్చు, నిన్ను చిన్న చూపు చూడొచ్చు, నిన్ను అవమానపరచచ్చు, తీసి పడేయచ్చు. అయినా సరే ప్రభు కొరకు నువ్వు నిలబడాలి. యూ షుడ్ స్టాండ్ ఫర్ జీసస్. యేసు కొరకు నువ్వు నిలబడాలి. నీ దగ్గరకు వచ్చి నిన్ను అంటారు, నువ్వు కూడా దిగిపోయావా? నువ్వు కూడా పుచ్చుకున్నావా? నువ్వు కూడా మారిపోయావా? తెల్ల చీరలు కట్టుకునే వాళ్ళగా నువ్వు కూడా దిగిపోయావా? చూడండి, వైట్ బట్టలు వేసుకొని వస్తే కొంతమంది ఎద్దేవా చేస్తారు, ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళు చూసి ఎద్దేవా చేస్తారు, అవమానపరుస్తారు. ఏంటి తినకుండా ఉండమని బైబిల్ ఎక్కడైనా రాసుందా అంటారు. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చే వాళ్ళు చూసి అవమానపరుస్తూ ఉంటారు. రాత్రి ప్రార్థనకి వెళ్ళాలని బైబిల్ ఎక్కడైనా ఉందా అంటారు. సినిమాలు మానేసే వాళ్ళు చూసి ఎద్దేవా చేస్తారు. సినిమాలు మానేమన్నాడు దేవుడు ఏదన్నా అంటారు. దేవునికి స్తోత్రం. మీ గౌరవం తగ్గినా సరే దేవుని మీద ఉన్న భక్తి తగ్గకూడదు, దేవుని మీద ఉన్న విశ్వాసం తగ్గకూడదు, దేవుని మీద ఉన్న యథార్థత తగ్గకూడదు, ప్రార్థన తగ్గకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవదిగా ఈ మరియ విషయంలో ఒకటి ఏం జరుగుద్ది? తన క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తారు.
రెండవది తన గౌరవాన్ని పాడు చేస్తారు. మూడవది ఏం జరుగుతుందో తెలుసా అండి, ఆ దినాల్లో, మరియా ఉంటున్న దినాలలో వివాహము కాకమునుపు, ప్రదానము చేయబడి వివాహము కాకమునుపు ఒకవేళ అలాంటి గర్భవతిగా మార్చబడిందనే మాట వినబడితే రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు, అంటే ప్రాణాన్ని తీస్తారు. ఇప్పుడు మరియా యాక్సెప్ట్ చేస్తే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. కానీ మరియా ఒప్పుకుందా, తిరస్కరించిందా, అంగీకరించిందా? చదవండి ఆ మాటలు ఒకసారి బైబిల్లో. లూకాసు సువార్త 1వ అధ్యాయములో చదవండి దేవుని బిడ్డలారా, 38వ వాక్యం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయెను. ప్రైజ్ ది లార్డ్. ఏముందమ్మా? ఇదిగో ప్రభు నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎంత మంచి మాట అండి అది. ఇన్ని మాటలు చెప్తే మరియా ముందు అడిగింది, అసలు నాకెలా పిల్లలు పుడతారండి? సృష్టి వ్యతిరేకమైనది కదా, నాకెట్లా పిల్లలు పుడతారు? నాకు పెళ్లి కాలేదు కదా ఇంకా అంటే, అప్పుడు దేవదూత అన్నారమ్మా, నీకు పుట్టే బాబు పరిశుద్ధాత్మ వలన కలుగుతాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి కుమారుని కంటావంటే, ఈమె ఎక్కడ ఆ మాటను వ్యతిరేకించలా, అంగీకరించింది. దేవుని కొరకు అంగీకరించే మంచి మనసు కలిగింది మరియా. అందుకే మరియా చరిత్రను గురించి బైబిల్లో లిఖించబడింది. ఆమెను కూడా దేవుడు గొప్ప వ్యక్తిగా దేవుడు ఎంచాడు. ఘనంగా మరియాని దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప సందేశం అండి. ఈరోజు క్రిస్మస్లో నీవు కూడా అంగీకరించే వ్యక్తివిగా మార్చబడాలి. నీవు అంగీకరించే కొద్దీ దేవుడు నేను అంగీకరిస్తాడు. నీలోనికి దేవుడు రావాలంటే నువ్వు అంగీకరించాలి. కొన్ని శ్రమలు అంగీకరించాలి, కొన్ని బాధలు అంగీకరించాలి, కొన్ని నిందలు అంగీకరించాలి, కొన్ని పోరాటాలు అంగీకరించాలి, కొన్ని వ్యతిరేకతలు అంగీకరించాలి, సూటిపోటి మాటలు అంగీకరించాలి. ఆ అంగీకారం నీలో బయలుదేరిన అదే రోజు యేసు నీలో ఉదయించును గాక, యాకోబు నక్షత్రం నీలో ఉదయించును గాక, నీ ఇంటిలో ఉదయించును గాక, సంఘములో ఉదయించును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.